జేన్ గుడాల్ అడవిలో చింపాంజీలతో జీవించి ప్రపంచాన్ని మార్చిన మహిళ. ఒక మహిళ చేతిలో తుపాకీ లేదు, కెమెరా కూడా లేదు. కేవలం ఒక నోట్బుక్ అండ్ బైనాకులర్తో ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళింది. ఆమెను చూసి మొదట చింపాంజీలు పారిపోయాయి. కానీ కొద్ది నెలల తర్వాత అదే చింపాంజీలు ఆమెను తమ కుటుంబ సభ్యురాలుగా అంగీకరించాయి. ఆమె చేసిన ఒక పరిశోధన మనుషుల గురించి ప్రపంచం అనుకున్న అభిప్రాయాన్ని మార్చేసింది. ఆమె పేరు జేన్ గుడాల్. ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రకృతి, జంతువులు, మనుషుల మధ్య ఉన్న అసలు బంధం మీకు అర్థమవుతుంది. హాయ్ గాయ్స్, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి స్టాక్స్ ఛానల్. ఈరోజు జేన్ గుడాల్ అనే అమ్మాయి 1934 ఏప్రిల్ 3న ఇంగ్లాండ్లోని లండన్లో జేన్ గుడాల్ జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు జంతువులంటే అపారమైన ప్రేమ. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే జేన్ గుడాల్ మాత్రం కోళ్ళు, కుక్కలు, పక్షులు గంటల తరబడి గమనించేది. ఒకసారి కోడి గుడ్డు ఎలా పెడుతుందో చూడాలని గంటల పాటు కోళ్ళ షెడ్లో దాక్కుంది. ఆమె తల్లి కోప్పడకుండా ప్రశ్నలు అడగడం ఎప్పుడూ తప్పు కాదు అని ప్రోత్సహించింది. ఆ ఒక్క మాటే జేన్ జీవితాన్ని మార్చేసింది. జేన్ చిన్నప్పటి నుంచే ఆఫ్రికా అడవులకు వెళ్ళాలని కలలు కనేది. డబ్బు లేకపోయినా రెస్టారెంట్లో పనిచేసింది. దానికొచ్చిన సేవింగ్స్ను దాచుకునేది. చివరకు కెన్యాకు వెళ్ళింది. అక్కడ ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్త అయిన లూయిస్ లీకీను కలిసింది. జేన్లో ఉన్న ఆసక్తిని చూసి ఆమెను టాంజానియాలోని గోంబే నేషనల్ పార్క్కు పంపించాడు. అక్కడి నుంచే చరిత్ర మొదలైంది. మొదట కొన్ని వారాల్లో చింపాంజీలు ఆమెను చూసి పారిపోయేవి. కానీ జేన్ ఓపిక కోల్పోలేదు. ప్రతిరోజు ఒకే చోట కూర్చొని వాటిని నిశ్శబ్దంగా గమనించేది. కొద్ది నెలల తర్వాత ఒక చింపాంజీ ఆమె దగ్గరకు వచ్చింది. ఆ చింపాంజీకి ఆమె డేవిడ్ గ్రే బిర్డ్ అనే పేరు పెట్టింది. అక్కడతో ఆగిపోలేదు. ప్రపంచాన్ని మార్చిన పరిశోధన మొదలైంది. ఒకరోజు డేవిడ్ ఒక చిన్న కర్రను తీసుకొని దాంతో చెట్టు లోపల ఉన్న పురుగులను బయటకు తీసి తినడం జేన్ చూసింది. అంటే చింపాంజీలు కూడా పనిముట్లు తయారు చేసి ఉపయోగిస్తుంటాయని నిరూపితమైంది. ఆ సమయంలో పనిముట్లు తయారు చేయగలిగేది మనిషి మాత్రమే అనుకున్నారు అందరూ. జేన్ ఆ నమ్మకాన్ని పూర్తిగా మార్చేసింది. జేన్ పరిశోధనలో చింపాంజీలు ప్రేమను చూపిస్తాయని, బాధపడతాయని, స్నేహం చేస్తాయని, కుటుంబ బంధాలను కాపాడుకుంటాయని తెలిసింది. మనుషుల్లాగే వాటికి భావోద్వేగాలు ఉంటాయని ప్రపంచం అర్థం చేసుకుంది. జేన్ గుడాల్ కేవలం చింపాంజీలను మాత్రమే అధ్యయనం చేయలేదు. మనిషి ప్రకృతితో ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భువి స్టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.